ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని దినదినము ఆయన విధంగా తన కృప చేత నింపి మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. ఈ 5వ రోజున ఆయన యొక్క సన్నిధిలో ఆనందించే కృపను ధన్యతను మనకు అనుగ్రహిస్తూ మనకు సహాయం చేస్తున్నారు. సో నిన్నటి దినం చదివినట్లుగా నేను వారి ప్రవర్తన చూచిందని వారిని స్వస్థపరుస్తాను అన్నాడు. ఆ విధంగానే దేవుడు అనుదినం నిన్ను, నీ ప్రవర్తనను, నీ దీనత్వం, నీ తగ్గింపు, నువ్వు ఆయనకు ఏ విధంగా సరెండర్ అవుతావో, అప్పగించుకుంటావో దాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా బాగు చేసి నడిపిస్తాడు. సో కంటిన్యూగా ఈరోజున ఆ వాక్య భాగంలో నుండి మనం ఒక మాటను ధ్యానిస్తున్న మరొక మాట ఏంటంటే అక్కడే ఉంది, నేను వారి ప్రవర్తన చూచి తిని నేను వారిని నడిపించును. ఐ హ్యావ్ లీడ్ దెమ్. సో నేను వారిని నడిపిస్తాను. దేవుని చేత నడిపించబడుతున్నటువంటి సమయంలో తప్పకుండా ఒక ఉన్నతమైన భాగ్యం కలుగుతుంది. సో దేవునితో మనం నడవాలంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవునితో నడవగలం? ఆయన నడిపింపులో మనం నడిపించబడడానికి మన ప్రవర్తన మొదటిగా ఆధారం. సో మన ప్రవర్తన సరై, మన ప్రవర్తన ఆయనకి అంగీకారమై, మన ప్రవర్తన ఖచ్చితంగా మారి ఉంటే, ఆయనకి ఇష్టమైతే నిత్యముగా ఆయన మన మీద తన దృష్టి నిలబెట్టి మనల్ని ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో నీ మీద దృష్టి నిలబెట్టి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అని చెప్పి కీర్తనల గ్రంథంలో ఉంది. అదే యెషయా గ్రంథంలో కూడా మనం గమనిస్తే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుంటాడో వారిని నేను దృష్టిస్తున్నాను, వారిని నేను నడిపిస్తానని దేవుడు ప్రవక్త ద్వారా కూడా చెప్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున మనం గమనించాల్సినటువంటి మాట, ప్రవర్తన సరైనటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంది? దేవుడు అతన్ని చక్కగా నడిపిస్తున్నాడు. సుంకరి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దూరం నుండే తన ప్రవర్తన విషయమై పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అటు తర్వాత మనం గమనిస్తే యేసయ్య చెప్పినటువంటి ముగింపు ఏంటంటే, అతనికంటే లోపలికెళ్ళి దీర్ఘ ప్రార్థన చేసిన పరిచయుని కంటే ఈ సుంకరి నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళను అన్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఒకవేళ మేబీ అతను ఇంటికి వెళ్ళాడో లేదో, ఈ రోజుల్లో చాలామంది పాపం ద్వారా పట్టబడి ఉంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మర్చిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయినే, వాళ్ళ స్థితినే, వాళ్ళ స్టేటస్నే మర్చిపోతున్నారు. వాళ్ళు ఎక్కడుండాలో కూడా వారికి అర్థం కాకుండా పోతుంది. శాంసన్ తన స్థితిని, తన పిలుపును, తన ఏర్పాటును మర్చిపోయాడు. అందువల్ల ఏమయ్యాడు? ఒక సందర్భంలో ఫస్ట్ ఆ యొక్క ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి దగ్గర విప్పుడు కథేసి అది వాళ్ళు చెప్పలేక ఆ అమ్మాయి చేతనే పోరు పెట్టించి ఆన్సర్ వాళ్ళు చెప్పారు. అప్పుడు కోపంతో 300 నక్కలు పట్టుకొని ఆ 30 మందిని కొట్టి వారి వస్త్రాలు తీసి వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ విధంగా నక్కలు పట్టుకొని చేలుగాల్చాడు. ఇంకొక ఊరికి వెళితే అక్కడి నుంచి మళ్ళీ చివరికి దెలీలా దగ్గర వరకు వచ్చాడు. సో దెలీలా దగ్గరకు వచ్చి అక్కడే ఉండిపోయాడు. కానీ తన యొక్క స్థితి ఏంటి, తను ఎక్కడ వాడు, ఎక్కడ ఉండాలి, ఏంది, దేనికోసం ఏంటి అనేది ఏమి లేదు, మర్చిపోయాడు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, ప్రవర్తన మారి ఉండాలి. నా మాట విని ఎవడు వణుకుతుంటాడో నేను వారిని దృష్టిస్తున్నాను. శాంసోనికి ప్రవర్తన గురించిన ఆలోచనలు లేకపోయాయి. ఆయన యొక్క నన్ను గురించి దేవుని ఉద్దేశాలు ఏంటి అనేది లేకుండా పోయింది. దైవజనుడు కృత నిబంధనలో కూడా రాస్తున్న మాట ఏంటంటే, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకునేలా మీరు ఎప్పుడు తొట్టుపడరు అని అంటాడు. మీరు ఇట్టి క్రియలు చేస్తూ మీ పిలుపు, ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. మిమ్మల్ని ఎందుకు దేవుడు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? శాంసన్కి ఆ పిలుపు, ఏర్పాటులో ఆ ప్రవర్తన మారలేదు. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు? శాంసన్ని విడిచిపెట్టేశాడు. శాంసన్ ఇప్పుడు ఎక్కడున్నాడంటే దెలీలా దగ్గరే ఉంటున్నాడు. అంత భయంకరమైన పరిస్థితి. దెలీలా అంటే నేను అనుకుంటున్నాను మోసగత్తె అని. ఎంత నమ్మి వచ్చిన శాంసన్ని
అంత కిరాతకంగా గొంతు కోయించింది. గొంతు కోయించడం అంటే ఒక్కసారి గొంతు కోయించలేదు, కళ్ళు ఓడబెక్కిచ్చింది కదా, డబ్బు కమ్ముకున్నది కదా, పట్టించింది కదా, శాంసన్ను పట్టించింది కదా. శాంసను నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని పదే 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 అతనిలో ఉన్న బలం తెలుసుకోవాలని అతన్ని హింసించింది కదా. సో హింసకురాలు, మోసగత్తే, ఇక కాముకురాలు, ఇలాగా దెలీలాను గురించి ఎంతగా మనం చెప్పినా తక్కువే అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదనకరమైన విషయం ఏంటంటే దెలీలా ఇటాడిదని తెలిసి కూడా శాంసన్ అక్కడే నిలబడిపోవడానికి కారణం తన పిలుపు ఏర్పాటును మర్చిపోయాడు. ఈరోజున మన జీవితంలో మనం పిలుపు ఏర్పాట్లు మర్చిపోతే మనల్ని హింసిస్తున్నటువంటి, మనల్ని నాశనం చేస్తున్నటువంటి పాపముతోనే మన జీవితాలు కొనసాగుతూనే ఉంటాయి. పాపంతోనే వెనవేసుకొని పాపంలోనే బంధించబడి నడిపించబడుతూనే ఉంటాయి. సో ఈ సుంకరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య అన్నాడు కదా, అతడు నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాను అన్నాడు. ఈరోజున పాపంలో జీవిస్తున్న వ్యక్తి నీతిమంతుడు కాదు. అపవిత్రతలో, అతిక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి నీతిమంతుడు కాదు. తద్వారా ఆయన పరిస్థితి ఏమవుతుందంటే అతను చివరిగా అతని యొక్క జీవితం మరణానికే దారితీస్తుంది. శాంసను తిరుగులు విసిరి కొంతకాలానికి ఆ యొక్క గుడిలో ఆ 2 స్తంభాలను ఆధారం చేసుకొని దేవునికి చెప్పాడు, అయ్యా ఒక్కసారి కరుణించు, వీళ్ళందరితో పాటు నేను కూడా చేస్తానని చెప్పి మరణాన్ని కోరుకొని చచ్చిపోయాడు. ముగింపు ఎంత ఘోరం. నేను ఆ పేరును గురించి, ఆ శాంసన్ గురించి చదువుతున్నప్పుడల్లా బాధపడతాను. నా గుండెల్లో వేదన వస్తుంటుంది. ఎందుకంటే శాంసన్ అంటే సూర్యుని పోలిన వ్యక్తి. పేరు ఎంత గొప్ప పేరు అంటే సూర్యుడికి ఉన్నంత పవర్, ఆ యొక్క రూలింగ్ పవర్. సూర్యుడు పగటిని ఏలుతాడు అన్నాడు. పగటిని ఏలేడు, రాత్రి మాత్రం కనపడ్డు సూర్యుడు. సూర్యుడు పగటి మాత్రమే ఉంటాడు, రాత్రిలో ఉండడు. సో కొంతమంది జీవితాలు అందరూ ఉన్నప్పుడు మాత్రమే బాగా స్ట్రెంత్గా ఉంటారు, బలంగా ఉంటారు. ఒంటరిగా ఉంటే మాత్రం వీక్నెస్ అయిపోతారు, తమ స్థాయి మర్చిపోతుంటారు. ఎవరైనా ఒంటరిగా దొరికినా, ఎవరితోనైనా ఒంటరితనంతో ఒంటరిలో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా జీవితాలు మారిపోతుంటాయి, పద్ధతులు, తలంపులు, ఆలోచనలు మారిపోతుంటాయి. ఈవెందో కొంతమంది సేవకులు కూడా ఒంటరిగా కనబడితే ఇక మెలికలు తిరిగిపోతూ ఉంటారు. స్త్రీ పురుషుని చూచిన, పురుషుడు స్త్రీని చూచిన ఒంటరిగా ఉన్నప్పుడు మెలికలు తిరిగిపోతూ ఉంటాయి. స్టెబిలిటీ లేకుండా పోతుంది. స్థిరత్వం అవసరం. మరి ఆ విధంగా మన జీవితాల్ని గమనించుకోవాలి. మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర మన ప్రవర్తన విషయంలో, ఏ విషయంలో మనం సరిగా లేమో ఆ ప్రవర్తన విషయం సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. సో ప్రవర్తన సరిగా లేనటువంటి అననీయ సప్పీరాలు ఏమైపోయారు? అననీయ సప్పీరాలు ప్రవర్తన సరిగా లేదు. డబ్బు విషయంలో వారి ప్రవర్తన సరిగా లేదు. అందువల్ల వారిద్దరు ప్రాణాన్ని కోల్పోయారు. అదే డబ్బు విషయంలో అదే కాలంలో ఉన్న తోటి ప్రజలు నమ్మకస్తులై యథార్థంగా వారు చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాలు వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు వారు చావలేదే, వారు బ్రతికే ఉన్నారే. వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు చచ్చిపోయారంటే వారి ప్రవర్తన సరిగా లేకుండా తమ మరణానికి వారే కారకులయ్యారు. ఈ రోజున మనం మన ప్రవర్తన సరి చేసుకుందాం. నీ రాబడిలో నమ్మకంగా దశంభాగం దేవునికి ఇవ్వు. ప్రార్థన సమయంలో నమ్మకంగా దేవుని దగ్గర ప్రార్థనలో ఉండు. సమయంలో దశంభాగం ఇవ్వాలి, నీ రాబడిలో దశంభాగం ఇవ్వాలి. దేవునికి మొక్కుబడి ప్రార్థనలో వద్దు. పడుకునేటప్పుడు స్వామి తండ్రి దేవుడా అంతా నీకే తెలుసు, నువ్వే చూసుకో అని చెప్పి తలకాయకి కింద చేయి పెట్టుకొని దుప్పటి కప్పుకొని పడుకోవటం. మనకి ఇష్టం వచ్చినప్పుడు లేచి మనం దేవుడా లేచావు, నన్ను బ్రతికించావు అయ్యా, నీకు ఈ రోజంతా కూడా నన్ను కాపాడుకుంటూ ఇంకా అదే పని ఆయనకి. మనం పొద్దుస్తూ మనం కాపాడటమే. నువ్వు రాత్రి అయినా నిన్ను కాపాడాలి, పగలైనా నిన్ను కాపాడాలి. ఈ విధంగానే ఆయనకి బాధ్యతలు అప్పగిస్తున్నావు. కానీ ఆయనతో నువ్వు ప్రేమగా మాట్లాడి, ఆయనతో సహవాసం చేసి, ఆయనతో నడిపించబడాలన్న ఆసక్తి, ఆనందం, ఆ కోరిక ఎక్కడ కనబడుతుంది? కాబట్టి
నీ ప్రవర్తన మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ యొక్క ప్రవర్తన మారితే దేవుడే నిన్ను నడిపించటం ప్రారంభిస్తాడు. దేవుని యొక్క వాక్యం చాటుగా చెప్తుంది, హానోకు దేవునితో నడిచిన తర్వాత అంటే కంప్లీట్ అయింది. నడిచిన తర్వాత 365 రోజులే సంవత్సరానికి. కానీ పితరుడు హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు అన్నాడు. సో ఒక ఫుల్ ఇయర్ అంటే ఒక 365 డేస్ మనం చూస్తున్నాం. అలాగే తన లైఫ్లో కూడా 365 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నన్ను దేవునితో నువ్వు నడిపించబడితే, నీ ప్రవర్తన మారితే ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి ఆయన నీకు తోడే ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ కాలమందు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఇంతకు ముందులాగా మళ్ళా 2023లో జీవించినట్లుగా, 2023లో బ్రతికినట్లుగా ఇప్పుడు కూడా అట్లాగే బ్రతుకుతాను అని అనుకోకూడదు. ఈ సంవత్సరం కూడా ఇక యథాప్రకారం యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా ఉండకూడదు. దేవుని దగ్గర ఓ తీర్మానం చేసి, నేనైతే ఈ తీర్మానం చేసుకున్నాను, నాకు సహాయం చేస్తే ప్రభువా ఈ తీర్మానంలో నిలబడతాను అని నువ్వు దేవునికి చెప్పగలిగితే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకో, దేవునికి తీర్మానం చేసి అప్పగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మేమందరము మా ప్రవర్తన మారితే మీరు మాకు ఆయన తోడై ఉండి మమ్మల్ని మీరు నడిపించే దేవుడై ఉన్నారని మీ లేఖనాల ద్వారా విశుద్ధపరిచారు. గనుక నాయన సుంకరు గురించి, అలాగే శాంసన్ గురించి, అలాగే నా ప్రభువా హనోకు గారి గురించి మీరు చెప్పారు. కనుక నా తండ్రి, మేము మా జీవితాల్లో అయ్యా మేము ఇంకా పాపములో అపవిత్రతలో మేము మా జీవితాలను కొనసాగించగా పూర్ణంగా మీకు అప్పగించుకొని మీ ద్వారా మేము కడగబడి పరిశుద్ధపరచబడుతున్న వారమై మీ సన్నిధిలో మేము నడిపించబట్టుకు సహాయం చేయండి. ఈ మాటల్లో విన్నటువంటి నీ ప్రియబిడ్డలైన మేమందరము అయ్యా ఏ విధంగా సుంకరి నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాడో, హానోకు గారు మీతో నడిచిన తర్వాత మీరు ఆయన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళారో ఆ విధంగా మా జీవితాల్లో మేము మీ యొక్క చిత్తాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను కలిగిన వారమై మీ చిత్త ప్రకారం మేము నడుస్తూ పరలోక రాజ్యంలో కనబడుతూ సహాయం చేయండి. ఉదయకాలం మంది ఈ మొదటి వారంలోనే ప్రభువా మీరు నీ బిడ్డలైన మా అందరినీ విధంగా బలపరిచారు, నడిపించారు. అందుకే స్తోత్రం. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది నీ ప్రియబిడ్డలైన మా అందరికి దయచేస్తూ నడిపించండి. చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి. ఎవరైతే ఈ విధంగా ఈ వాక్య భాగాలు వింటూ మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరి మీద మీ హస్తాన్ని చాపి మీ క్షేమం, సమాధానం కలుగు చేసి ఘనతమయం ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డలందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని యొక్క నడిపింపు నువ్వు కోరుకుంటూ నీ ప్రవర్తన మార్చుకొని నువ్వు నడిపించబడితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని కృపా కరుణలో నీకు తోడై ఉండి నేను నడిపించును గాక. ఆమేన్.